అయోధ్యలో ముందు వీడియో పెట్టాను కదా, అక్కడ క్యూ లైన్లోంచి కొంచెం దూరం నడిచి ముందుకు వచ్చేసరికి అక్కడ కొద్దిగా ఓపెన్ స్పేస్ అయితే ఉందన్నమాట. లోపలికి ఎంటర్ అయ్యాక అక్కడ లైన్స్ అన్నీ కలిసిపోయాయి అనమాట. చూసారు కదా, ఇక్కడ ముందు క్యూ లైన్లో కూడా ముందు నడుచుకుని వచ్చేటప్పుడు అందరూ తాళాలు అవి తెచ్చుకుని ఇలా దీక్షా వస్త్రాలు లాంటివి ధరించి చాలామంది భజన చేసుకుంటూ అలాగే వచ్చారు. ఇలా వీళ్ళే కాకుండా చాలామంది అక్కడ తాళాలు అవి కూడా అమ్ముతూ ఉన్నారనమాట. అవి తీసుకుని అలా భజన చేసుకుంటూ వస్తున్నారు. అయితే లోపల కూడా కొంచెం స్పేస్లో ఇలాగా ఇవన్నీ చూసుకుంటూ మనము వెళ్ళొచ్చు అనమాట. ఈ కట్టడం అయితే చాలా అందంగా ఉందన్నమాట. దాని మీద శిల్పాలు చెక్కినవి అవి కూడా చెప్పాలంటే ఇంకా కరెక్ట్గా చూసేంత ఇది లేదు క్రౌడ్లో. కానీ చాలా అందంగా ఉందన్నమాట అయోధ్య అనేది. ఇక్కడ జై జయ ధ్వానాలతో శ్రీరామ నామంతో మొత్తం అంతా ఆ గుడిలో ప్రాంగణం అంతా మారుమ్రోగిపోయిందనమాట. మీకు నేను చూపిస్తున్నాను కదా, ఇవన్నీ పైన సైడ్ అనమాట. కెమెరాని పైకి పెట్టి నేను మీకు చూపిస్తాను. గుడి లోపల ప్రదేశం ఈ రకంగా ఉంది. ఆల్మోస్ట్ స్టెప్స్ ఎక్కేసి పైకి వచ్చేసాం అనమాట. కొంచెం సేపట్లో మనం దేవుణ్ణి చూస్తాం అనమాట. ఇక్కడ సెల్ అనేది అలో చేయడం వల్ల అందరూ కూడా వీడియో కాల్స్ లేకపోతే వీడియోస్ అవి తీస్తున్నారనమాట. నేనైతే మా వారికి చెప్పాను కాల్ చేసి మా అత్తయ్య గారు వాళ్ళకి చూపించమని. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఓల్డ్ పీపుల్, వాళ్ళ లైఫ్ టైంలో మళ్ళీ వెళ్ళగలరా లేరా అనేది కూడా తెలియదు కాబట్టి వీడియో కాల్లో చూపిస్తున్నారనమాట. దేవుడి చూపించి జై శ్రీరామ్.